హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 7:56 అయిందనమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ టైం అయినా సూర్యుడు వచ్చలేడు, అదే హైలైట్. అసలు వెదర్ చాలా మంచిగా ఉంది. పైకి పోతే ఇంకా బాగా కనిస్తున్నాడు. సూర్యుడు వచ్చలేడా, వచ్చి మరి మేఘాలు అడ్డు ఉన్నాయో నాకు ఐడియా లేదు. వచ్చింటాలండి మళ్ళీ కామెంట్. సో అద్దరిపోయింది వ్యూ అయితే. డాడీ ఈడ పైన ఉన్నాను రా, ఎప్పుడే ఫెయిల్ అయిన రా. ఇంకా మా పాప అనమాట. నేను అంగడి పోతానని తెలిసి ముఖం కడుక్కుంటాను, ఉండు ఇద్దరు పోదామనే. ఫెయ్యన్నేమో అనుకొని కింద కొంచెం టెన్షన్ పడుతుంది అనమాట. రా నా ఇడు ఉన్నాను రా, లేదంటే నానే కిందకు వస్తాను ఉండు. సో ఇప్పుడు వచ్చేసి భారతి తన ఛానల్లోకి ఏదో వంట చేస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన కొన్ని వినోద్ తీసుకొని రాపో అంటే నేను ఇప్పుడు వచ్చి ఇక్కడే ఊర్లో అంగడి దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. సో ఆ విషయం హెబ్రి ఉంది. నేను వస్తానని అదరబదరం మక్కం కడుకుంది అనమాట. మా హెబ్రి హైలైట్ ఏంటంటే లేచినప్పుడు బ్రష్ అడగట్లే. బ్రష్ ఎన్ని బ్రష్లు తీసుకొచ్చిన వాడుగా. లేచినప్పుడు ఏమడుగుతుంది? బొగ్గు అడుగుతుంది. ఆ బొగ్గులో డబ్బాలో ఉంటే ఆ డబ్బు చూపించి ఎలా పొద్దున్నే ఖాళీ ఉండదు, ఇది బొగ్గులు అయిపోయామంటారు. జుట్టు చూడండి, నా కొడుకు జుట్టు వేసేది వాళ్ళ అమ్మ మధ్యన. పదాం కింది పదాం పనా ఇదండి. అంగిడికి భూమే పదంలే. బిగలు ఆడవా? నిస్సి యాడ పెట్టావు బీగాలో? నిస్సి నాకు తెలుదు యాడ పెట్టాను. ఏ జోలోనే ఉండయిగా. అందరు ముగ్గురు పంపండి. పన్నా వస్తావా? నువ్వు వస్తావా నిస్సి? మరి బాబు కొంచెం మాకు మీ నీళ్ళు అన్నాయి కదా. ఇటుకే దా మరి కొనుక్కుంటారు. ఓ వీడియో తీ మమ్మల్ని పట్టు. నువ్వే తీస్తావా డాడీ? కనొస్తున్నామా? బండి చెయ్యి అడ్డం పెట్టి అడగని వస్తుంది కదా. అట్లా పట్టుకునే అట్లా ఉండు. నేను బండి స్టార్ట్ చేస్తాను. ఎక్కుదరా మరి వెనకెక్కు. చేతికి ఎక్కు. ఇది స్టార్ట్ అవుతుందేనా? పెట్రోల్ ఉండదు. ఉండమ్మా, స్టార్ట్ ఉంది కానీ.
దిగదు వస్తా దిగదు నీకు దింపల్లా దింపుతాను దా అప్పా అన్నా ఒక 10 కొడుకులు లేను ఎక్కువ అది కాలు పెట్టు పెట్టారా ఎక్కువ ఇంటి వెనక్కి ఇస్తారు రెండు అవి పట్టుకున్నావు ఇవి పట్టుకున్నావు బ్యాగ్లో వేస్తాను ఇది బరువు అవుతుంది అదేం బరువు రాదా అది మందే కదా ఆటో మందే అని నీకు ఎన్నిసార్లు చెప్పింటానో మళ్ళీ మళ్ళీ అడుగుతావు అందుకు అప్పా అంతే పండి ఎంత బాగుండదు జరండి మా పాపకి జుట్టు పాప కట్టి నీకు ఈ ఫస్ట్ జ్యూసులు తాగండి ఇది పక్కన పెట్టండి ఇంకా వీళ్ళు వచ్చేదనా ఫస్ట్ ఇంట్లోకి తీసుకొని రా ఇంట్లోకి తీసుకొని రండి ఇంట్లోకి రా మా ఫామ్ రా ఇంట్లో వెనక్కి ఇస్తాం రా పట్టుకో ఏం గురించి గాజు లాలీపాపులు అవుట్ కోసమే వచ్చేది నా ఇంట్లో అవుట్ కోసమే నా ఇంటి వచ్చేది ఫ్రెండ్స్ వాళ్ళు అయినా నీ మీద కంటే నా మీద కంటే నీ మీద ఎక్కువ ప్రేమ కొనిస్తాను కదా నాన్న కొనిది కొనేది పనిలే మామూలు టైంలో కూడా చూడి ఎవరు ఇష్టం పడుతుంది అంటే నా ఇష్టం అని అంటారు అమ్మాలు చెప్పండి బుక్ తెచ్చినా ఇప్పుడు ఇప్పుడు మన అంత కట్టిన ఫస్ట్ టైం తెచ్చింది ఏ కన్యాశ్రమం ఇచ్చేటప్పుడు ఇంట్లో ఓకే 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 మర్చిపోయింది సరే నాకేమన్నా ఉంటే ఇస్తావు ఆకలి అవుతుంది బేబీ ఇంట్లోకి రమ్మంటే ఆడే తాగుతారు చూడండి వెరీ గుడ్ పాపకి తీసేసే కదమ్మా నీకు తీసుకునేకి రాదా మరి పాపకి ఎవరు తీసిచ్చారు మరి మరి అట్లే ఇంకా అది కూడా సేమ్ తీ అంతే నన్ను తీసి కనపడొస్తున్నాను నాన్న ఎట్లా కనపడొస్తున్నాను కనపడొస్తున్నానా ఓకే నువ్వేంటి బయట పడేసేవే దాన్ని కొరికితే ఎట్లా వస్తుంది తాగు నువ్వు కోడిగుడ్లు ఎన్ని తెచ్చింటివినా 10 తెచ్చింటివా ఉండట్లే పట్టు మిస్టేక్ కాదు మన సంగ తీసుకొచ్చింటే అదేంటి బలిపోతుండే
పిల్లలు ఆ. ముగ్గురు మాజా పట్టుకుని జ్యూస్ మూడు లాలీపాప్ నువ్వు మన సంగతి దాంట్లో పెట్టాల బండి బ్యాగ్ లోన బండి బ్యాగ్ లోనే పెట్టింది. మరి ఏంటి ఆ రకంగా పగిలిఫా బండి బ్యాగ్ లోనే పెట్టిన బండి బ్యాగ్ లోనే చదివిందాం. మరి ఏంటికి పగిలిఫా గతకల్లో ఏమన్నా పగిలింటే అంత ఓ ఇదే మానకాలం కాదు. నడిపింది కానీ వీడియో రికార్డ్ చేసి ముందు స్పీడ్ పోయినా స్లో పోయినా ఎంత పగులుతాయి మామూలుగా గుడ్డుకి రాబిట్ జరిగినప్పుడు. నేను తెచ్చినప్పుడు ఎప్పుడు పగిలిపోయా. మొన్న కూడా ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు కూడా 10 కొడుకులు లేచి కదా నడుచుకుంటూ వస్తే యూజ్ నడుచుకుంటూ రాలేదు, బండి మీద వస్తుంది మా ఫద కూడా. నువ్వు కూర్చొని పట్టుకుని ఉంటావు, నన్ను బ్యాగ్ లో పెట్టానని చెప్తున్నా. అట్లా ఇంకోపారి పెట్టద్దు. పాప ఒక గుడ్డు తింటే కడుపు నిండా తింటుంది. నీ అమ్మ కానీ ఐరమ్మ కానీ ఒక గుడ్డు వేసి వస్తాయిలే లేదని లేదు. ఇంకోపారి ఇట్లా లూజ్ ఉన్న కాడ పెట్టద్దు. ఆనా పని ఉండదన్నమాట. ఇప్పుడు గంపడి సామాన్లు తర్వాత కసువు బండలు ఇవన్నీ నీట్గా చేసుకొని పోవాలా. నాకు బయటికి పోయేమనుకోసానంటే గిన ఫస్ట్ ఇండ్లల్లా నీట్గా చేసుకున్న తర్వాతే పోవాలనిపిస్తుంది. ఎందుకంటే వచ్చినప్పుడే కొంచెం ప్రయాణం చేస్తే ఎట్లయినా కానీ అలసిపోతాం, దూరమైన దగ్గరైనా. వచ్చినప్పుడే పని కొంగాలంటే మాత్రానికి చేయబుద్ధి కాదనమాట. అందుకోసమనే చక్క పనులు చేసుకొని ఎమ్మెగనూరుకి అయితే బయలుదేరుతాము. ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 4:15 అయింది. సో మేమైతే ఎమ్మెగనూరుకి అయితే పోయేస్తాం అనమాట. ఎందుకంటే ఇంకా పాపకి బడి నేర్పించే లోపలే 2 రకాల ABCDలు 1 నుండి 20 వరకు వంటలు కూడా నేర్పిమన్నారు కదా. అందుకోసమనే పాప LKGలో చేర్పించాలి, నర్సరీ కాదు. LKGలో చేర్పించాలంటే ABCDలు ఫస్ట్ రకము సెకండ్ రకము 1 to 1 నుంచి 20 వరకు రావాలా. ఇది మీరే నేర్పించుకొని తీసుకొని రావాలా. వచ్చిందాక నేను అడుగుతాను, అమ్మాయి చెప్పిందంటే ఇంక LKGలోకి చేర్పించుకుంటామని చెప్పిండ్రు అనమాట సార్ వాళ్ళు. మాకు ఈ రోజు అనుకూలం కుదిరింది, అన్ని తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఇవన్నీ తెచ్చినట్లు కాదు, అన్ని నేర్చుకొని సార్ చెప్పినట్ల ఇని LKGలో కూర్చున్నా. మరి నర్సరీలోకి కూర్చుంటాం అనుకో, నీకంటే చిన్న పిల్లలు ఉంటారు చూడు, అర్థమైనా యాయాలు తెచ్చినప్పుడు నుండి ABCDలు చూపి అంటున్నది అనమాట. పాప కొంచెం నేర్చుకోవడానికి అయితే ABCDలు చార్ట్ తీసుకొని వచ్చామే. దీనికి తనకలాడుతుంది మన ఐరమ్మ. పిండి వల్లనా ఇదేమైనా కాదు, ఇది ఏం అక్షరము ఇది? నీకు దయచేసి అది పక్కకు పెట్టరా, కొంచెం పైన తగిలించేంత వరకు. అయితే పిల్లలు మధ్యన చింపేస్తారా? అవి కావాలా? సరే, ఫస్ట్ అయితే ABCDలు చార్ట్ తీసుకుంటాం అనమాట. దీంట్లో వెనకలైతే వంటలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా రెండింటికి మనకి మంచిది అని ఇంకా తీసుకొని వస్తుంది. ABCDలు ఇటువైపు ABCDలు ఉన్నాయి, ఇంకా ఇటువైపు అయితే ఇటువైపే 1 నుండి తర్వాతకి 100 వరకు నెంబర్లు ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చుట్టూ అయితే A నుండి Z వరకు అక్షరాలతో పాటు. ఇంకా ఇది ఏడిది కాదేరా, ఇది బోర్డు బాగున్నట్టు కాదు, నేర్చుకోకుండా ఉంటుంది. దీన్ని మడిపి రప్ప కొడతాను, సరేనా? దీని మీద రాస్తే ఇంకా కిందికి రా, కూర్చొని చెప్పచ్చు. లేదేమన్నా నిలబడే రాస్తలే, పెట్టు కొట్టు. అట్లా కిందికే పెట్టు, సరిపోతుందిలే. పొడుగు అయిరా ఉన్నా వచ్చినా చిన్నదే చాలే, ఇంకా మాత్రం ఉన్నా లోపలికి ఎక్కువ పోయలేదాం కదా. ఉన్నా రాయిచ్చాక రాదులే, ఫస్ట్ పలికి. ఐరమ్ సమ్మర్ మేము బాగుండదు. ఇదేంటి
ఏ ఇది బి సి డి ఇది చూడే ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఇక్కడ చూడే ఎన్ ఓ పి నువ్వు రాయి ఫస్ట్ లేకుంటే ఈ చేతితో పట్టుకో అట్ట ఆ రకంగా రావాలి చూడు పెద్దగా వినదు అంత సొట్లు బిట్లు పిల్లలని రాస్తారు వినదు ఏం అసలు చక్కగా రాయి ఏ ఆడున్నది చూపి వెరీ గుడ్ బి ఆడున్నది చూపి వెరీ గుడ్ సి ఆడున్నది చూపి ఓకే డి ఆడున్నది చూపి నువ్వు రాసిన డీనా ఏనాది ఉల్టా డి వెరీ గుడ్ ఓ ఇప్పుడు బి ఆడున్నది చూపి బి 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 ఆడున్నది చూపి బి ఏ బి సి డి దీన్ని ఓ అంటదేమో మీ అమ్మ మరి ఇప్పుడు నాకు వచ్చేది అట్లే ఇది ఈ ఇది ఎఫ్ వినోద్ వెనుకలు కచ్చలు కచ్చలు అట్లా పోతుంది ఇది వెనుకలా కచ్చి పీస్ మూవ్ అవుతుంది మనం అనుకున్నది రాస్తారా కానీ మా గోడ మీద సెట్ అవ్వట్లేదు కచ్చి కచ్చి ఉండేదానికి ఇంట్లో బాగుంటది ఇంట్లో తగిలిచ్చే కదా అటువే స్టిక్కర్ తెచ్చామన్నమాట స్టిక్కర్ ఉన్నది నిజమంటే కచ్చలు కచ్చలేదే మరిలా నువ్వు రాయి చూస్తాం నువ్వు ఎట్లా రాస్తావు నావే బాగున్నావు ఎంతో ఇంతో ఓకే ఐరమ్మ కోసం అయితే చిన్న పలక తీసుకొని వచ్చామే దీంట్లో కూడా ఏబిసిడీలు ఉన్నాయి అప్పుడు ఏబిసిడీలు రాకుండా కదా ఇటు పలకకి ఇస్తుండ్రి గుర్తుందా నీకు అంచుకి ఇస్తుండ్రి దాంట్లోనే చూసి రాస్తుంటున్నాను అయితే రానప్పుడు మరి ఏం చేయాలి రావు ఎప్పుడు ధ్యాస ఉన్నది 3వ తరగతి వరకు నాకు ఏబిసిడీలు రాలేదు ఊకేంటి చెప్పాలా మరి నీ మీద ఐరమ్మ చాలా బెటర్ అయితే నువ్వు అప్పుడే ఏం అంటావు గవర్నమెంట్ బడిలే గవర్నమెంట్ బడి ఏబిసిడీలు నేర్పిస్తారులే బేబీ మరి నేర్పిస్తారులే కానీ ఇంకా అంత తెలియలేదు ఇప్పుడు నుండి ఏం అవసరమే లేదు వినోద్ అంటే వినోద్ అయితే షార్ప్నర్ ఎలైజర్ తర్వాత ఇంకా పెన్సిల్ అని అడుగుతుంటే 2 రకాల ఏలు రాయి అట్లే చెప్పింది ఒకేసారి నేర్పమని చెప్పి సార్ కానీ కింద పెన్సిల్ కొని తర్వాత రాతులే దిద్దు అయిరా ఏ దిద్దు నన్ను ఎట్లా రాసినా దానిపైన అట్లే రుద్దు ఇక్కడ చూపిన పలక నాకే గీ పడైరా ఏ ఎట్లా చక్కగా ఫస్ట్ చక్కగా గీత పెట్టి మరి చెయ్యి పట్టుకొని గీయాలమ్మా ఎట్లా వస్తుందా పాపకి పాపం అట్లా ఇప్పుడు గీపి మా అమ్మ బంగారు బిడ్డ కదైరా నువ్వు పడిపోతావు కదా అగ్గ ఇట్లా ఒకటోసారి ఇట్లా చక్కగా గీత రావాల తర్వాతకి ఇట్లా ఇది ఇట్లా రాయాలగా ఇట్లా ఒక గీత రాసి అడ్డమో గీత పెట్టాలా ఏ వచ్చా మరి నువ్వు దిద్దు దాని మీద ఏమి దిద్దు దాని మీద దిద్దు అట్లా ఇంకోటి అట్లా అట్లా
ఇట్లా మధ్యన ఒక గీత పెట్టు, మధ్యన ఇట్లా గీత పెట్టి ఇడ ఇట్లా గీత పెట్టు. అట్లా ఏడుది ఏడుదా మమ్మీ? ఏ మరి బి గా ఇట్లా ఇదిగా ఐ రైట్ చూడుగా ఇట్లా ఏ రాసావు కదా, ఇదే సేమ్ రెండో రకం అన్నమాట. ఇది ఏ, ఇది కూడా ఏ. ఇట్లా పెట్టి ఇట్లా నల్ల ఏ ఇది ఇదేంటి ఏ ఏ ఏ ఇది దిద్దు వద్దులే. ఇప్పుడు బీ రాతామా? ఏడుది ఏడుది ఏ ఏనన్నా ఇది ఏ, ఇది కానీ ఏ. బి బి మళ్ళీ ఏ ఏ బి బి వెరీ గుడ్. ఏడుది ఏడుది ఏడుదినా ఇది నన్ను ఏడుగా ఇది ఏడుది ఏ ఇది ఇది కూడా ఏ వెరీ గుడ్. ఇది నన్ను ఇది బి నన్ను వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. Shining just like sin. Why don't you hear me wonder? Tell me, river, where you're. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏయ్ రాయి రాయి రాసేసి ఎడుతువే మళ్ళీ రాయి నన్ను ఇంకోసారి రాయి ఏ రాయి ఏ వెరీ గుడ్. నాన్నగా ఇంకో ఏ రాయి నా ఇది ఇది రాయి ఇంకో ఏ రాయి ఇట్లా ఏ ఏ బి రాయినా అట్లా కాదుగా ఏమినా అసలు పెన్సిల్ అవసరం లేదు, ఏంటికి చదివుతుంది దాన్ని? యాద నువ్వు వైట్ నోట్బుక్ ఇస్తే దాంట్లోనే ఇంట్రెస్టింగ్ రాస్తుంది, పలక మీద రాయలేకపోతుంది. ఇంట్రెస్టింగ్ అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అమ్మ. దీంతో అయితే గీకల్స్ కదా అస్సలు హెబ్రిక్ చెప్పి చెప్పి అంటే ఫస్ట్ టైం అంటే మేము కూడా ఎప్పుడు చేయి పట్టుకొని ఏదో రాపిలేదు, ఇదే ఫస్ట్ టైం. A few moments later. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 6:30 అయింది. సో వాన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇంకా వాన్ అయితే ఓకే కానీ ఉరుములు మెరుపులు ఉన్నాయన్నమాట, అదే కొంచెం భయం. దెబ్బకి అందరు కింది దిగి వస్తాం అనమాట. మెరుస్తుంది. సో సో మొత్తానికైతే కనుక ఈ వాన పడుతుంటే మా పిల్లలు మాత్రం హ్యాపీగా ఆడుకుంటున్నారు.
ఐరమ్మ కొంచెం బలం చూపించి మిస్సమ్మని దౌర్జన్యం చేస్తుంది అన్నమాట. మిస్సమ్మ పిండి తీసుకొని ఐరమ్మ మిస్సమ్మని ఏడిపిస్తుంది. రట్టి బాగా చేసుకున్నానా? ఇంకా చేయాలా? చేయమని. వెరీ గుడ్. మా కోసం అయితే భారతి వంట చేస్తుంది. ఈరోజు మా ఇంట్లో చపాతి చేస్తుంది అనమాట. ఏం చేయాలని అడిగడి చేస్తుంది. మరి ఇష్టం నేను మీకు ఇష్టమైనవి చేస్తేనే కదా బాగా తృప్తిగా అనిపించేది నాకు. కాదు కదా ఈరోజు వంట ఏమంటే షోలకాయ చేస్తున్నాను అనమాట. ఏమో అమ్మ బాగా చూడు. చపాతీ ఫస్ట్ నాకు పని చేసి పెట్టేది నువ్వే చూడమ్మా వంటలో ఆసరగా సరేనా? కాదు అసలు చూసిలే బాగున్నది. తినాలా? తర్వాత తింటానులే అమ్మ, నాకు ఇంకా ఆకలి కావట్లేదు. నన్ను వదిలే ప్రయోగాలు నమ్మించి చేయకండి. గతంలో ఇప్పుడు అన్ని అంత అసలు నన్ను బాగా మెచ్చుకుంటున్నావు తెలుసా నువ్వు వంటలు చేసేదానికి. గతం గురించి మర్చిపో, అన్ని గతమే మర్చిపోవాల్సిందే. ఇంకా అంతా దేవుడు మనకు మంచి జరగాలని కొత్త కొత్త ఆలోచనలతో ఉండాల. కరెంట్ లేదనమాట, రూమ్లో వచ్చేదానికి కరెంట్ తీసేసారా. అయినా సరే నేను కరెక్ట్ టైంకి వంట చేసి పెడితే కరెక్ట్ టైంకి పిల్లలు విన్నోళ్ళకి తినిపించచ్చు అని చెప్పేసి ఎంత కరెంట్ లేకుండా సెల్లు లైట్ పెట్టుకొని చేస్తుంటే ఇంతసేపు నేను. వాన ఫుల్ ఉన్నది, ఉరుములు ఒకటి లేకుంటే ఏం భయం ఉండలేదప్ప మనకి. ఉరుములు వస్తే పిల్లలకంటే ఎక్కువ భారతి భయపడుతుంది. రోజు గొడవపడే ఇద్దరుము. వినోద్ అంటాను అస్సలకి మాధుని వెళ్ళాడు కదా. గొడవ అన్నాక ఏంటి మాట్లాడతాం? భయం భయతున్నాడు అస్సలకి. అదే నీ ప్లేస్ లో మా అమ్మ మన ఉంటే దగ్గర పిలుచుకుంటుంటున్నాను. అట్లా గుర్తొస్తుంది తెలుసు ఒక పని చేసే పని. ఫస్ట్ పిల్లలైతే వేడి వేడి చపాతి అయితే మాత్రానికి తింటారు. నీ సమోసా చూడు ఇప్పుడు ఎమ్మ తీసుకుపోయినా అమ్మా నాకు చపాతి ఎప్పుడు వస్తుంది మిక్సింగ్ దాంట్లో కొట్లాడతారు ఇంకో ఇద్దరు. వాతావరణం అయితే సూపర్ ఉంది. బయట చెప్పాలంటే కరెంట్ లేదు, అది ఛార్జింగ్ లైట్ అనమాట. అది ఉండి పడకబడుతుంది అనుకోండి. వచ్చేయమ్మ వచ్చి ప్రియమ్మ. బువ్వా చపాతే ఇది నాకు చాలా ఇష్టం. పిల్లలకు వేడి వేడివి చపాతి చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చి తీసుకొని పోతారు. నేను తుంచించే అవసరమే లేదు, వాళ్ళే తింటారు. వీళ్ళిద్దరు ఆడుండ్రో ఏమో, ఎంత కలర్ఫుల్ చేసినా మా లైఫ్. ఓమే వల్లమ్మ నువ్వు తినిపో, నాకు వద్దునా. నాకు ఆకలి కావట్లేదు. ఆకలి అయితే తింటాను, ఓకేనా? గో ఇంత తింటా నీకోసం. ఇంకా ఇది మా హెడ్రీ చేసిన చపాతి తినాలంటే ఫీల్ అవుతున్నది. తింటాను బాగున్నది, సూపర్ చేసావు మా అమ్మ. సీబుగుని చేసావునే. తర్వాత తిందాం, రాత్రి తిందాము అందరూ. నువ్వు కూడా ఓకే. మొత్తానికి అయితే ఇంకేమైనా హెల్ప్ చేయాలా? వద్దు, పిల్లల్ని చూసుకో చాలు. ఇట్లా వాన నాకు వాన ఊరుములు వస్తే నాకు మా అమ్మే గుర్తొస్తుంది ఎక్కువ. ఎందుకంటే అవి రేకులు కొట్టాలి కదా, అమ్మ ఒప్పుకుంటే అమ్మే గుర్తొస్తుంది ఇట్లా వానలు వచ్చినప్పుడు. ఎందుకంటే అవి రేకుల శబ్దంకి అది పైన ఉండదు కదా రేకులు, గాలి అడమొస్తే లేస్తుందేమో అని భయం కూడా ఉన్నది నాకైతే. నన్ను ఫోన్ చేసి అడిగితే మా నాకు నువ్వే గుర్తొస్తావు మా అంటే ఏం కదలే పాప అవ్వు ఉంటుంది కదా ఏంటి భయపడతావు అనుకోసం అంటుంది నన్ను మా అమ్మ. ఏమన్నా హెల్ప్ చేస్తావా? ఏమి హెల్ప్ లేదంటే ఇంకా అయిపోయా, అంతే అయిపోయా.